హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేస్తానండి. అదే వెజిటబుల్ బిర్యానీ. దీనికోసం ముందుగా మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇక నేను బీన్స్ తరిగేసాను, అలాగే ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి ఉంచుకున్నాను. క్యాప్సికమ్, టమాటా, క్యారెట్, కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే పిల్లలు ఏరకుండా ఉండటానికి ఉంటుందండి, అందుకే బాగా చిన్నగా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీకు చూపించినట్టు అల్లం, వెల్లుల్లి, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసి పేస్ట్గా చేసేసుకున్నాను. అండ్ కొంచెం మిల్ మేకర్స్ తీసుకొని ఈ విధంగా కొంచెం వేడి నీళ్ళలో వేసి నేను సోక్ చేసుకుంటున్నానండి. నానబెట్టుకుంటే మనకి మిల్ మేకర్ కూడా మంచిగా నానుతాయి. ఇక్కడ నేను 1.5 కప్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి మనం 1కి 1.5 వాటర్ పోసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలండి. నేనైతే 1.5 గ్లాసు బాస్మతి కప్ రైస్ తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేసేస్తున్నానండి, చక్కగా పొడిగా వస్తుంది అని చెప్పి. ఈ విధంగా రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, అది పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. చేసుకొని ఈ విధంగా కొంచెం మనకి ఆయిల్, నెయ్యి వేడయ్యాక మనం కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, లవంగం మొగ్గ ఈ విధంగా యాడ్ చేసుకున్నాను మీకు చూపించినట్టు. ఇవన్నీ కూడా కొంచెం హీట్ అయితే మనకు అందులో ఉన్నటువంటి అరోమా బయటకు వస్తుందండి. అదంతా దానివల్ల మనకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ విధంగా దాల్చిన చెక్క అండ్ కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా బిర్యానీ దినుసులు మనకు విడిగా ప్యాకెట్లో దొరికేస్తాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆల్రెడీ నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముద్దని ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇది వేస్తున్నానండి. ఇది వాసన కొంచెం పోయేంత వరకు వేగనిచ్చి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను. తర్వాత బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేశాను. ఇంకా మనం ఆల్రెడీ ఇందాక చూపించినట్టు తరుక్కున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, టమాటా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసేసుకుంటే పిల్లలు ఏరకుండా ఉంటారు, వాళ్ళకి కావాల్సిన పోషకాలు కూడా వస్తాయి. కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అండి. మనకి ఎల్లో కలర్ క్యాప్సికమ్ అవి కూడా దొరుకుతాయి, మీకు అవి అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా నేను ఇక్కడ పింక్ సాల్ట్ హిమాలయన్దే వేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా కొంచెం మనకి ఆయిల్లో మగ్గేంత వరకు ఉంచి తర్వాత నానబెట్టుకున్నటువంటి మీల్ మేకర్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. దీంతోపాటు పిల్లలకి కదండి ఇంకా హెల్తీగా ఉంటుంది కదా, విడిగా అయితే తినరు అని చెప్పి ఈ విధంగా పూల్ మకానాన్ని కూడా నానబెట్టుకున్నాను. మనకి ఈజీగా నానిపోతాయండి, పూల్ మకాన్ అయితే ఎక్కువ టైం కూడా పట్టదు. తర్వాత వీటన్నిటిని దీంట్లోంచి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం కొంచెం బాగా మెత్తగా చేసేసి వేసేసాను. ఇలా అయితే వాళ్ళకి కనిపించవు కదా, అందుకని తినేస్తారు. ఈ విధంగా అన్ని వెజిటబుల్స్ని కూడా మనకి ఒక 60% వరకు కుక్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు కూడా యాడ్ చేశాక ఇవన్నీ కూడా ఒకసారి కలయబెట్టుకొని ఈ విధంగా ఎక్కువ మొత్తం కలయబెట్టకుండా కొంచెం పైన కలయబెట్టాలండి. ఎక్కువసేపు కలయబెడితే ముక్కలన్నీ ఇరిగిపోయినట్టు అట్లా వచ్చేస్తాయి. ఈ విధంగా మనకు ఆయిల్ పైకి ఎక్స్ట్రాక్ట్ అయ్యేంత వరకు ఉంచి ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలా వెజిటేబుల్ బిర్యానీ రైస్లోకి బాస్మతి రైస్ అయితే బాగుంటుందని నేను ఇది తీసుకున్నానండి. మనకి మామూలుగా ఉండే వైట్ రైస్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈ విధంగా మనకి బియ్యం కూడా యాడ్ చేసేసాక ఇది కూడా కలిపి ఒక 10 నిమిషాల వరకు మగ్గనిస్తే ఆ కూరగాయలన్నీ కూడా మనకి ఈ విధంగా రైస్కి పడతాయండి. అందుకని చెప్పి నేను బియ్యాన్ని కూడా యాడ్ చేశాక ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత 1కి 1.5 వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా వాటర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా ఎక్కువ సార్లు కాకుండా ఒక 2 సార్లు కలయబెట్టి కొంచెం ఉప్పు కలిసిందో లేదో చూసుకోవడానికి ఈ విధంగా నేను తీసుకున్నానండి. నాకైతే ఉప్పు సరిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసాను కదా, అందుకని కొంచెం కారం కూడా తక్కువే వేసాను. ఉప్పు, కారం ఇలా అన్నీ సరిపోయినాయండి. ఈ విధంగా రైస్ కుక్కర్లో ఒక 10 నిమిషాలు ఉంచితే చాలండి. మనకి ఇలా పలుకులుగా వస్తుంది చక్కగా. వాటర్ కన్సిస్టెన్సీ ఒకటి చూసుకుంటే చాలు. మంచిగా పనికి పొడిపొడిలాడుతూ చక్కగా హెల్తీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. అంతే, ఈ విధంగా నేను ప్లేట్లో తీసుకొని ఆనియన్స్, రైతాను, నిమ్మకాయలు కలిపి ఈ విధంగా పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఈజీ బిర్యానీ రెడీ. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.